ध्यान कर रहे थे सुनेंगे జాగ్రత్త కిందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. नीति वचन 6वीं चैप्टर को हम ध्यान कर रहे हैं. అందులో మనం గత కాలము 12వ వచనం నుండి కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. पिछले हफ्ता మరి 12 से लेकर हम ध्यान करते आया है. అయితే 16లో నుండి చూసినప్పుడు अब 16 में अगर हम देखेगा तो యెహోవాకు అసహ్యమైన వాటిని గురించి ఆయనకి హేయమైన వాటిని గురించి ధ్యానం చేస్తున్నాం. जो यहोवा को जो घृणित है उसके बारे में हमने ध्यान किया है. ధ్యానం చేసే విధానంలో మనం కేవలం 17వ వచనంలోని ఒక్క విషయాన్ని ధ్యానం చేశాం. तो उस ध्यान करते समय 17 वचन में से एक बात के लिए हमने ध्यान किया है. అహంకార దృష్టి గలవాని గురించి ధ్యానం చేశాం. वहां घमंड से चढ़ी हुई आंखें, इनके बारे में हमने ध्यान किया. అంటే అహంకార దృష్టి అంటే ఏంటో కూడా చాలా విపులంగా మనం శనివారం దినాన విన్నాము. घमंड घमंड का मतलब क्या है हमने शनिवार को ध्यान से सुना. గర్వంగా మాట్లాడటం గర్వంగా నడవటం అనే కాకుండా घमंड से बोलना घमंड से चलना यही बात नहीं है. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెబుతూ परमेश्वर में हम भय और भक्ति करके हम कहते हैं, కానీ జీవితంలో మారు మనసుకు తగిన ఫలములు లేకపోతే నిజంగా అది గర్వంతో కూడిన విషయం. हमारे जीवन में अगर मन फिराव नहीं है तो ये घमंड से चलने वाली बात है. మారు మనసు అనగా मन फिराव का मतलब है మొదటి ఉన్న మనసు లాంటిది కాకుండా క్రీస్తును కలిగిన నూతన మనసు మనకు కావాలి. पहले जो पुराना मन है वो नहीं है, यीशु मसीह को हमने धारण किया है, वो मन होना चाहिए. అందుకే కదా పోయినసారి మనం విన్నాం, इसलिए हम पिछले हफ्ते हमने सुन लिया కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4-5 వచనాల్లో भजन संहिता 10वीं अध्याय 4-5 वचनों में అక్కడ దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకుంటారు అని అన్నాడు. दुष्ट लोग बहुत घमंड से और परमेश्वर ने वो न्याय नहीं करेगा, विचार नहीं करे करके सोचते हैं. అయితే యేసుక్రీస్తును నమ్ముకున్నాము, పరిశుద్ధులుగా అయ్యాము అనుకుంటూ ఉన్న వారిలో కూడా ఇంకా లోకానుసారమైన విషయాలు ఉంటే, अगर यीशु मसीह को हम विश्वास किया करके हम अगर हम सोचते हैं तो और भी सांसारिक विचार अगर हमारे अंदर है तो అక్కడ విషయం ఏం అర్థమవుతుంది? वहाँ विषय क्या है, मतलब మనము ఖచ్చితంగా ఆయన దేవుడు విచారణ చెయ్యడు అనుకుంటున్నాన్ని బట్టే మనం ప్రవర్తన మార్చుకోలేకుండా నడుస్తున్నాం. हाँ वो परमेश्वर हमको न्याय का विचार नहीं करेंगे करके सोचते, तो इसलिए हम अपने मन को नहीं बदलते. కాబట్టి ఇక్కడ ఎవరైతే జీవితాన్ని మార్చుకోవటం లేదో వాళ్ళ దృష్టికి దేవుడు న్యాయం తీస్తాడు అని అనుకోవటం లేదు. कौन अपने मन को बदलता नहीं है, चाल चलन बदलता नहीं है, परमेश्वर आखिरी में न्याय करेंगे करके नहीं सोचते हैं. అదే అధ్యాయం 10వ అధ్యాయం 4-5 వచనాల్లోనే 10वीं अध्याय 4-5 वचनों में దేవుడు లేడని కూడా అంటారు అని చెప్పి రాశాడు. परमेश्वर है ही नहीं करके ही बोलते हैं. అంటే దేవుడు లెక్కడగుడు అంటే దేవుడు లేడనే ఆ తత్వంతోనే మారు మనసు లేకుండా భయం లేకుండా బ్రతుకుతున్నాం. अगर परमेश्वर हिसाब नहीं लेगा करके सोचते हैं, उसी अनुसार वो लोग परमेश्वर का डर नहीं मानते, अपने चाल चलन नहीं बदलते. అలాగే పోయిన వారం ధ్యానం చేసుకున్న విషయాల్లో अगर पिछले हफ्ता हमने ध्यान किया गया कुछ बातों में, గర్వించిన వాడు అంట దేవుడు న్యాయవంతుడు అనే దాకా దృష్టిని పెట్టలేకపోతున్నాడు అంట. जो घमंड से रहते हैं वो परमेश्वर न्याय करने वाला है, उसी न्याय का दृष्टि में देखता है, वो ध्यान नहीं रख पा रहे. वो అంటే దేవుడు న్యాయం తీరుస్తున్నాడు అని అంత ఆలోచన లేకుండా ఉన్నవాడు గర్వంతో కూడినవాడు. परमेश्वर न्याय करेंगे, अंत में न्याय करेंगे करके वो भरोसा नहीं करता, इसलिए वो घमंड से चलता है. అంటే అట్టి మనిషి దేవుడు లేడు అనుకుంటున్నాడు, దేవుడు న్యాయం తీర్చడు అనుకుంటున్నాడు అంటే గర్వం కలిగిన వాడు. अगर ऐसे व्यक्ति वो न्याय करेगा, वो कृपा दृष्टि से देखता ही नहीं है, न्याय का दृष्टि से देखता नहीं है करके सोचते हैं, तो वो तो गलत काम करेंगे ही करेंगे. అలాంటి మనిషి గర్విష్ఠుడు అని వాక్యం సెలవిస్తుంది. ऐसे व्यक्ति घमंड से भरे हुए आंख का वाले हैं. అందుకే కదా అన్న 16వ వచనంలో అంటున్నాడు, ఆయనకి అసహ్యమైనవి 6 అలాగే హేయమైనవి 7 అని మనం చదువుకున్నాం. यहाँ 16वें अध्याय नीति वचन और 6वीं चैप्टर 16वें अध्याय में 6 वस्तुओं से यहोवा बैर रखता है, वरन
सात है जिनसे उसको घृणा है। అయితే ఇక్కడ మనం 17వ వచనంలో రెండో విషయం చూస్తే अगर 17वां वचन में अगर दूसरी बातों को ध्यान करेगा तो కళ్ళలాడు నాలుక. రెండో విషయం ఏంటంటే అబద్ధాలాడే నాలుక. झूठ बोलने वाली जीभ। దేవునికి నాలుకతో ఇబ్బంది లేదు, కానీ ఆ నాలుక అబద్ధాలాడితే గనుక దాని విషయమై దేవుడు అసహ్యించుకుంటున్నాడు. जीभ से परमेश्वर को घृण नहीं है। अगर उस जीभ से अगर झूठ बोलेगा तो प्रभु का बहुत गुस्सा आता है। ఆయన అసహ్యించుకుంటున్నాడు అంటే మనిషిని. वो घृणा करता है ऐसे व्यक्ति को। మనం పోయినసారి విన్నాం యోహాను 8:44లో. पिछले बार हमने सुना है यूहन्ना सुसमाचार 8:44 में అబద్ధాన్ని సృష్టించింది పుట్టించింది ఎవరు? झूठ को जो पैदा किया है, झूठ को जो सृष्टि किया है कौन है? సాతాను అనేది కూడా మనం విన్నాం. शैतान है। ఆదాము సమయంలో లేనిపోయిన అబద్ధాలు చెప్పి అవ్వ ఆదాలను మోసం చేశాడు. आदम के समय में झूठ मूठ की कल्पना करके तो इनको दोनों को पाप में गिरा दिया। కాబట్టి అబద్ధాలాడే ప్రతి వాడు కూడా ఆ యొక్క సాతాను సంబంధి అంటున్నాడు. जो भी झूठ बोलता है वो शैतान का पक्ष में है। అంటే అబద్ధాన్ని పుట్టించిన వాని కుమారులు మీరు అంటున్నాడు. जो झूठ को पैदा किया है उसका पुत्र है आप। అంటే విశ్వాసులు గనుక ఎవరైనా అబద్ధాలు ఆడుతుంటే వాళ్ళు దేవుని సంతానం కాదు, సాతాను సంతానం. अगर कोई विश्वासी लोग है, उद्धार पाया है, अगर झूठ बोलेगा तो वो शैतान का संतान है, वो परमेश्वर का संतान नहीं है। అయితే సాతాను సంతానం అయితే సాతాను కలిగే దొరికే శిక్ష ఏంటి చెప్పండి? अगर शैतान का संतान है तो शैतान के लोगों को क्या शिक्षा मिलेंगे बताइए? మనం చూసినట్టయితే మత్తయి సువార్త 25వ అధ్యాయములో అక్కడ 41వ వచనం రాయబడి ఉంది. मत्ती सुसमाचार चैप्टर 25 और 41 में ये बात लिखा है। 41 में సాతానుకును దాని సంబంధులకును నిత్య అగ్ని సిద్ధపరచబడి ఉంది. शैतान के लिए और शैतान के संबंधी लोगों के लिए वो अनंत का आग तैयार कर दिया गया है। అదే మాట మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తున్నాం. प्रकाशित वाक्य 21 अध्याय 8వ వచనంలో కూడా 8 वचन में भी देखते हैं। కాబట్టి కొలసీ పత్రికలో పౌలు గారు ఏం రాస్తున్నాడంటే కొలస్సీयों की लिखी हुई पत्री में पौलुस ने क्या लिखता है? 3వ అధ్యాయం 9వ వచనంలో 3रा अध्याय 9वीं वचन में మీరు ఒకరితో ఒకరు అబద్ధములు ఆడకుడి. आप एक दूसरों से झूठ मत बोलो। ఎందుకు దేవుడు ఈ యొక్క అబద్ధాన్ని అసహ్యించుకుంటున్నాడు అంటే क्यों परमेश्वर इस झूठ बोलने वालों को घृणा करता है? దేవుడు సత్యవంతుడు. परमेश्वर सत्य है। ఆయన సత్యం కాబట్టి దానికి వ్యతిరేకమైనది అబద్ధం. वो सत्य है, उसका विपरीत जो भी विरुद्ध है वो है झूठ। అయితే మనము వాక్యాన్ని కలిగి ఉన్నామంటే సత్యాన్ని కలిగి ఉన్నాం. अगर हम वचन हमारे पास है तो सत्य हमारे पास है। ఎందుకంటే యోహాను 17 రాయబడి ఉంది నీ వాక్యమే సత్యము అని. यूहन्ना सुसमाचार 17:17 में लिखा है आपका वचन ही सत्य है। అయితే వాక్యానుసారంగా బ్రతుకుతున్నాము అంటున్న మనలో అబద్ధం పనిచేసింది అనుకోండి, अगर वचन के अनुसार हम जीरे करके सोचने वालों के अंदर अगर झूठ अगर असत्य और वास करेगा तो దేవుని సంబంధం కాదు, हम परमेश्वर का संबंधी नहीं है। అందుకే దేవుడు అసహ్యించుకుంటున్నాడు. ఆయన సత్యవంతుడై ఉండి ఎలాగ పరిశుద్ధుడై ఉండి పాపాన్ని అసహ్యించుకుంటున్నాడు, जैसा परमेश्वर है पवित्र है और पाप को घृणा करते हैं, ऐसा झूठ बोलने वालों को भी घृणा करता है। ఎందుకంటే దేవుడు సత్యవంతుడు కాబట్టి అబద్ధాన్ని అసహ్యించుకుంటాడు. क्योंकि परमेश्वर सत्य है और झूठ को घृणा करते हैं। అందుకే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే और नीति वचन 12 अध्याय 22 में देखेगा तो ఏం చెప్తున్నాడంటే 22 में क्या कहता है? అబద్ధముడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. झूठ से यहोवा को घृणा आती है, परंतु जो विश्वास से काम करते हैं उनसे वे प्रसन्न होता है। అంటే అబద్ధం ఆడే పెదవులు పెట్టి ఆయన అంటున్నాడు ఆయనకు హేయములు. అబద్ధం ఆడే పెదవులు ఆయనకి హేయములు. झूठ बोलने वाले होंठ से उनको बहुत घृणा करता है। అంటే ఈ అబద్ధం ఆడే పెదవులు కలిగి ఉండి మళ్ళీ దేవుని స్తుతించే వాళ్ళం గాను, ప్రార్థించే వాళ్ళం గాను, బైబిల్ చదివే వాళ్ళం గాను ఉన్నాం అనుకోండి, अगर हम झूठ बोलने वाले होठों से परमेश्वर को स्तुति करते हैं, परमेश्वर को प्रसन्न करते हैं और परमेश्वर की बातें बोलते हैं और बाइबल पढ़ते हैं, అప్పుడు దేవుడు ఇష్టపడతాడు అలాంటి వారిని? ऐसे लोगों को परमेश्वर प्रसन्न करते हैं।
ఏమంటున్నాడు? क्या कहते हैं? అబద్ధము కలిగిన పెదవులంటే ఆయనకి హేయములు. अगर झूठ बोलने वाली होठों से बहुत घृणा आता है, అందుకే అలాంటి వారు ప్రార్థన చేసినా వినడు. ऐसे लोग प्रार्थना करने से वो प्रार्थना भी नहीं सुनेगा। దైవ చిత్తానుసారంగా ఉండి ప్రార్థిస్తే వింటాడు. और वो परमेश्वर के अनुसार सत्य में चलते हुए प्रार्थना करेगा तो परमेश्वर सुनेगा। కాకుండా మనం అబద్ధం ఆడే వాళ్ళమై ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. अगर हम झूठ बोलने वाले होकर के और प्रार्थना करेगा तो हमारे प्रार्थना नहीं सुनेंगे। ఆయన వినడు కదా అని చెప్పి బైబిల్ చదవటం మానుకుందామా? अगर वो नहीं सुनेंगे तो क्या करेंगे? बाइबल भी नहीं पढ़ेंगे। వినడు కాబట్టి మనం ప్రార్థన చేయటం మానుకుందాం. अगर वो सुनता ही नहीं है, मैं झूठ बोलने वाली हूँ, झूठ बोलने वाला हूँ, और बाइबल भी नहीं पढ़ेंगे, అలా చేయమని వాక్యం చెప్పటం లేదు. ऐसा करने के लिए परमेश्वर नहीं कहते हैं। నువ్వు ప్రార్థన చేయి, प्रार्थना करो, బైబిల్ చదువు, बाइबल पढ़ो, దేవుని స్తుతించు. परमेश्वर को स्तुति करो। కానీ పెదాలు హేయమైన కార్యం, హేయమైన అబద్ధం ఆడకుండా ఉండేలా చూసి ये जो होठों को झूठ बोलने से बचा के रखो, అది దేవుడు చెప్తున్నది. वही परमेश्वर कहता है। అందుకే ఇంకా చూడండి, और देखो, అబద్ధం ఆడేవాడి కంటే కూడా దేవుడు దరిద్రుడే మేలు అంటున్నాడు. अगर झूठ बोलने वाले से वो अच्छा है जो कंगाल। 19వ అధ్యాయం సామెతల గ్రంథము 19वीं अध्याय नीति वचन 19 निकालेंगे, 19 नीति वचन प्रोवर्ब 19 22వ వచనం చూస్తే, 22 కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. मनुष्य कृपा करने के अनुसार चाहने योग्य होता है, वरन और निर्धन जन झूठ बोलने वाले से उत्तम है। ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళు ఎవరంట? ये अच्छे लोग को नहीं बताइए। అబద్ధం ఆడి ధనవంతులైతే మన వాళ్ళు ఉత్తములా? झूठ बोल बोल करके अगर धनवान बनेगा तो वो उत्तम है। లేక అబద్ధాన్ని విడిచిపెట్టి దరిద్రులైపోయామనుకోండి, అది వాళ్ళు మంచి వాళ్ళ? झूठ को छोड़ करके अगर कंगाल भी हो जाए वो अच्छा है। మీరు ఆలోచించేయండి. आप इन दोनों में आप ही सोचो। ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? यहाँ वचन क्या कहती है? అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. तो झूठ बोलने वालों से या धनवान होने से अच्छा वो कंगाल अच्छा है। ఎందుకంటే చాలా మంది ఎన్నో లాభాలు పొందుకోవడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. कुछ लोग बहुत लाभ यानी कि कमाई ज्यादा होने के लिए झूठ बोलता रहता है। అనేక విషయాల్లో తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. बहुत लोग बचने के लिए झूठ बोलते हैं। ఎక్కడన్నా లాభం వస్తుందంటే అది మంచి చెడ్డ ఆలోచించకుండా వాళ్ళ పక్షాన మాట్లాడి లాభాన్ని పొందుకుంటారు. कहीं लाभ हमको प्राप्त होता है तो वहां उनके पक्ष में उनको अच्छा हो योग्य होने के लिए वो झूठ बोलता रहता है। కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, यहाँ क्या कहता है? వీళ్ళ అబద్ధం ఆడటం వల్ల నీకు ఎదుటి వారి ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనుకో, అంటే నిజం పలకటం వల్ల ఎదుటి వారి ద్వారా ఇబ్బందులు ఎదురైనాయి అనుకో, अगर अच्छा सच बोलने से सामने वालों से आपको दिक्कत आता है, రానివ్వు, आने दो, పర్వాలేదు. कोई बात नहीं। అంతేగాని ये नहीं है। అబద్ధం ఆడి గనక లాభం కలుగుతుంది అనుకుంటే ఆ ధనికుడి కంటే కూడా దరిద్రుడు మేలు అంటున్నాడు. अगर हमको फायदा हो रहे करके झूठ बोल के बचेगा तो इससे धनवान से कंगाल अच्छा है। దరిద్రుడే మేలు. कंगाल अच्छा है। నిజంగా ఈ లోకంలో మనం పరిశుద్ధంగా బ్రతకాలి అంటే इस संसार में पवित्र जीवन जीने के लिए చాలా విషయాల్లో ఇబ్బందికరంగా బ్రతకాల్సి ఉంటది. कई विषयों में हम बहुत ही तकलीफ उठाना पड़ेगा, అయినా అది మన మేలుకే. फिर भी वो हमारे भलाई के लिए। ఎందుకంటే మనం ఇక్కడ విషయం గురించి ఆలోచించేయట్లేదు, పరలోక సంబంధమైన విషయంలో ఆలోచన కలిగి ఉన్నాం. हम यहाँ का विषय में नहीं जी रहे, हम स्वर्ग के विषय में जी रहे। కాబట్టి దేవుడు సత్యవంతుడు కాబట్టి అబద్ధాన్ని అసహించుకుంటున్నాడు. అది మనకు లాభం తెచ్చి పెట్టేదైనా సరే అబద్ధం అనేది ఆడకూడదు. क्योंकि परमेश्वर झूठ बोलने वालों को बहुत घृणा करता है, उससे हमको लाभ भी मिले, फायदा भी मिले, हम सच्चे ही बोलेंगे। కొంతమందికి అబద్ధం ఆడటం అంటే చాలా సంతోషం వేస్తుంది. कुछ लोगों को झूठ बोलना बहुत आनंददायक है। అబద్ధం ఆడేసి తప్పించుకొని झूठ बोल बोल के बच के తర్వాత ఏమంటారు తెలుసా? उसके बाद क्या बोलेंगे? నేను ఇలా అని చెప్పి తప్పించుకున్నానని పక్క నవ్వుకుంటాను. मैं कैसे बच गया करके बहुत खुश हो जाके हंसता रहता है। అనుకుంటారు ఎదుటి వాళ్ళని వెర్రివాదిగా చేసామని సంతోషిస్తారు. हम सामने वालों को बहुत बुद्धू बनाया करके बहुत खुश हो जाएंगे। కానీ స్వయంగా అబద్ధికుడై దేవుని దృష్టికి హేయమయ్యాడు అన్న తలంపు ఉండదు. खुद को झूठ बोल के परमेश्वर की नजर में वो गिर गया करके उसको पता नहीं। కేవలం నేను తప్పించుకున్నానే, ఏవో మళ్ళీ చాకచక్యంగా అబద్ధాన్ని సహారా చేసుకున్నానని సంతోషిస్తూ కూర్చుంటాను. मैंने बहुत अच्छा उसको बुद्धू बना दिया, मैं बहुत अच्छा झूठ बोल के बच गया करके बहुत खुश हो जाते हैं। చాలా మంది ఏమంటారు? बहुत लोग क्या करते हैं? హిందీలో అయితే చక్మా దెక్కే నికలగా అంటారు. हाँ, हिंदी में क्या बोलता है? चकमा देख के मैं निकल गया। అంటే తెలుగులో ఏం చెప్పుకోవాలి? తెలుగులో ఏమంటారు? వాడి కళ్ళు కప్పి తప్పించుకున్నాను. తప్పించుకున్నాను రా,
చూడండి ఇది దాని చాకచక్యం అనుకుంటున్నారు. ఇది बहुत निपुणता से मैंने बच गए करके सोचते हैं। అంటే దాని వాస్తవం ఏంటో తెలుసా? अगर सच्चाई क्या पता है? అబద్ధం ఆడటంలో మంచి నిపుణులు అని చెప్పుకోవాలి వాళ్ళు. और झूठ बोलने से बहुत ही निपुणता है इसके अंदर। అంటే సాతానులో ఎంత స్పష్టమైన శక్తి ఉందో అబద్ధాన్ని గురించి, అంత స్పష్టంగా అబద్ధమును గురించిన శక్తిని కలిగి ఉన్నాడు ఈ మనిషి. शैतान के अंदर झूठ बोलने का कितना निपुणता है, उतना निपुणता वो उद्धार पाने वालों के अंदर भी है। అంటే ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారు, जो कोई झूठ बोलते हैं, ఇలాంటి వారందరూ కూడా గర్వించే వారి కిందకే వస్తారు. జ్ఞాపకం చేసుకోండి. ऐसे लोग घमंड के लोग हैं। आप लोग ध्यान से అంటే सुनो। మనుషులు ఎదుట గర్వించే వాళ్ళు అనుకోబాకండి. ये इंसान के सामने घमंड करने वाला नहीं है। ఏమో దేవుని విషయంలో దేవుడే లేడు అని గర్వించే వాళ్ళు వీళ్ళు. परमेश्वर है ही नहीं करके, हिसाब नहीं देंगे करके, न्याय नहीं करे करके वो घमंड करने वाला। కొంతమంది అయితే చూడండి 58వ కీర్తన 3వ వచనంలో అంటాడు. और भजन संहिता 58 देख लीजिए। भजन संहिता 58 3వ వచనంలో అంటాడు. तीसरे वचन, भजन संहिता 58 तीसरे वचन में निकाल दीजिए। 58 तीसरे वचन। పుట్టినది మొదలుకొని భక్తిహీనుడు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టుకతోనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. दुष्ट लोग जन्मते ही पराई हो जाते हैं, वे पेट से निकलते ही झूठ बोलते हुए भटक जाते हैं। అసలు తల్లి గర్భంలో నుండే బుద్ధిహీనత అనేది మనకు ప్రాప్తి ఇచ్చిందంట. देखा, माता की जन्म से ही हमको झूठ बोलने वाले आदत आ गया। అందుకు అంటున్నాడు పుట్టుకతోనే అబద్ధమాడి తప్పిపోతున్నారు. अगर जन्म आते ही झूठ बोल के भटक जाते हैं। అది నిజమే. పుట్టుకతో మనం అబద్ధికులుగా వచ్చాము అంటే పాపం అందరికీ సంక్రమించింది కాబట్టి అది సహజ లక్షణం. और जन्माते ही अगर झूठ बोलने लक्षण में है तो हम जन्मतः पापी है। అది సహజం. वो तो है అయితే अच्छी बात। దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత परमेश्वर के पास आने के बाद, ఇవన్నీ పాపాలని ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాత, यीशु मसीह के नाम से हम सब ये पाप करके हम छोड़ने के बाद, మనం అలవాటు చొప్పున आदत के अनुसार లేక తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనూ बचने के लिए, లేక ఏదన్నా కప్పి పెట్టాలన్న ఉద్దేశంతో कुछ छुपाने के लिए అబద్ధం ఆడేమనుకోండి, झूठ बोलेगा तो మనం తప్పించుకోలేము. हम बच नहीं सकता। ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు అలాంటి వారు నాకు హేయులు. वो खंडित रूप में कहता है ऐसे लोगों को मैं घृण करता हूँ। ఇక చూడండి 62వ కీర్తన 4వ వచనంలో కూడా అంటాడు. भजन संहिता 62 4 60 भजन संहिता साम्स 62 4 ఏమంటున్నాడంటే क्या बोलता है? అబద్ధమాడుట వారికి సంతోషకరము. सचमुच वे उसको उसके उसी पद से वे झूठ से प्रसन्न रहते हैं। కొంతమందికి చాలా సంతోషం అబద్ధం ఆడటం అంటే. देखो, झूठ से बहुत प्रसन्न हो जाते हैं। నేను కొంతమందిని నా జీవితంలో చూశాను. कई लोगों को मेरे जीवन में मैंने देखा, వాళ్ళు మర్చిపోయి కూడా నిజం మాట్లాడరు. कभी भी भूल करके भी अच्छी बात सच नहीं बोलता, మర్చిపోయి కూడా నిజం మాట్లాడారు. भूल करके भी सच नहीं बोलता। వాళ్ళకి అబద్ధం ఆడేది అలవాటుగా ఉండిపోయింది. उनको झूठ बोलना एक आदत से हो गया। అలా అంటే దాని నుండి బయటికి రాలేకపోతున్నారు. उस झूठ बोलने की आदत से वो बाहर नहीं निकलेगा। అందుకే అంటున్నాడు వీళ్ళకి అబద్ధాలు ఆడుతూ చాలా సంతోషంగా ఉంది. इसलिए झूठ बोलना बहुत उनको आनंददायक है। ఎందుకు దేవుడు ఈ విషయాల గురించి మనతో హెచ్చరిస్తున్నాడు क्यों అంటే, ऐसे विषय के लिए हमसे बातें करते हैं? ఎందుకంటే మనిషి హృదయం ఎలా చెడిపోయింది మనం చూసాం 12వ వచనం నుండి 15 వరకు. अगर इंसान का हृदय कैसे गिर गया करके, वो खराब हो गए करके हमने नीति वचन 6वीं अध्याय 12 నుండి 15 వరకు చూసాం. 12 से लेकर 15 तक हमने देखा है। అయితే 12వ వచనం 15వ వచనంలో ఏమన్నాడు? 15 वचन में क्या लिखा है? అలాంటి వారి మీదకి హఠాత్తుగా ఆపద వస్తుంది అన్నాడు. ऐसे लोगों के ऊपर अचानक विपत्ति आ पड़ेगा। అంటే అబద్ధంలోనే సంతోషిస్తూ ఉంటారు, అబద్ధంలోనే జీవిస్తూ ఉంటారు, అబద్ధంలోనే పుట్టారు, పుట్టినోళ్ళు పుట్టినట్టుగా అట్లే ఉన్నారు. वो झूठ में ही चलते हैं, झूठ में ही पैदा हो गया, झूठ बोलते ही वो मर जाएंगे, ऐसा ही चले जाएंगे। కానీ అలాంటి వారితో అంటున్నాడు అలాంటి వారికి మీదకి హఠాత్తుగా ఆపద వచ్చును. ऐसे लोगों के ऊपर अचानक विपत्ति आएगा। కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? इसलिए परमेश्वर क्या कहना चाहता है हमसे? నాకు అసహ్యమైన విషయాలు మీకు తెలవాలి. मुझे जो घृणा आता है ऐसा विषय के बारे में आपको पता होना चाहिए। నేను ఎవరిని అసహించుకుంటున్నానో మీకు తెలవాలి. मैं किसको घृणा करता हूँ आपको पता होना चाहिए। ఎలాంటి లక్షణాలను అసహించుకుంటున్నానో మీకు कैसे लक्षण को मैं घृणा करता हूँ पता चलना चाहिए। ఎందుకంటే మనం ఆయనతో జీవించాలని ఎదురు చూస్తున్నాం. क्योंकि हम परमेश्वर के साथ जीवन बिताने के लिए इंतजार करते हैं। ఆ రాజ్యం పరలోక రాజ్యంలో చేరుకోవాలని ఆశతో ఉన్నాం. तो स्वर्ग राज्य में जाने के लिए आशा से
जीवित रखते हैं हम। ఆయనంటూ మనతో ఒక నిబంధన పెడుతున్నాడు. हमारे साथ एक वाचा बांधा है, మీరు నాతో ఉండాలి అంటే, अगर आप मेरे साथ रहने के लिए, నా రాజ్యంలో నాతో ఉండాలి అంటే, मेरे राज्य में मेरे साथ रहने के लिए, అసహ్యమైనవి ఉన్నవే అవి మీలో ఉండకూడదు. मैं घृणा करता हूँ, वो घृणा करने वाले काम आपके अंदर नहीं होना चाहिए। దేవుడు చెప్పదలుచుకుంటున్నాడు ఈ విషయాన్ని ఈ రోజు మనతో. परमेश्वर आज से हमको बताना चाहते हैं, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి. इसलिए बहुत ध्यान से सोच समझ करके बातें करना है। మనం ఆ సమయంలో ఎదురయ్యే చిన్న సమస్యను బట్టి उस समय में जो छोटा सा समस्या आते हैं, నిజం మాట్లాడినందుకు, हम सच बोलते हैं, కాబట్టి ఏం చేస్తాం, వెంటనే మనకు అలవాటు అయిపోయింది కదా, వెంటనే అబద్ధాన్ని సహాయంగా చూసుకుంటాం. तुरंत हम झूठ को सहारा लेते हैं। కానీ ఆ సమయం ఆ యొక్క మనం నోటి నుండి వెళ్ళిపోయిన మాట మళ్ళా తిరిగి రాదు. अगर हम मुंह से जो बात निकलते हैं, गंदे बात, घृणा बात, फिर वापस नहीं आएंगे। అబద్ధం మన నోటి నుండి బయటకు వెళ్ళిపోయింది అనుకో, మళ్ళా రాదు ఆ సమయం తిరిగి. झूठ हमारे मुंह से निकल गएगा तो वापस दोबारा नहीं आएंगे। కాబట్టి నిదానించి మాట్లాడటానికి నిదానించమని వాక్యం చెప్తుంది. हम सब लोग ध्यान से सोच समझ करके बातें करना है। ఎందుకంటే అంటే చూడండి 63వ కీర్తన देखो 63 Psalms 63 Psalms 11వ వచనంలో చూస్తుంటే 11वीं वचन 11 वचन में लिखा है 11 ఇక్కడ లాస్ట్ లో రాస్తున్నాడు, आखिरी में लिखता है, అబద్ధములు ఆడు వారి నోరు మూయబడును. परंतु झूठ बोलने वालों का मुंह बंद किया जाएगा। చూడండి, ఆ పెదవులను కోస్తానంటాడు, और होठों को काटूंगा, అలాగంటే ఆ నోటిని మూసివేస్తాను అంటున్నాడు. अगर ऐसे मुंह को बंद करूंगा। ఇవన్నీ చేస్తాడు జీవితంలో మనం సరి చేసుకోపోతే. अगर हम जीवन में हम अपने आप को नहीं सुधारेगा तो हमारे जीवन में हमारे साथ ऐसा ही होगा। అప్పటికి కూడా ఒకవేళ దేవుడు కృప చూపుతున్నాడంటే ఆ పాపంలో నిలిచి ఉండొద్దు. हाँ, प्रभु ने हमको कृपा दिखा रहे, तब भी प्रभु कृपा दिखा रहे, ऐसे पाप में नहीं रखना। ఆఖరిలో ఏం జరుగుతుంది, अंत में क्या होगा, అలాంటి వాళ్ళందరికీ అగ్ని గుండము. ऐसा लोगों को आग की भट्टी में डाल देंगे। కాబట్టి మనం నోటి నుండి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. हमारे मुंह से मौत से निकलने वाली हर एक बात को ध्यान से संभाल के निकालना है। చిన్న ఏదో ఆపద వస్తుందని అబద్ధం ఆడుతున్నామే, రేపు పెద్ద ఆపద నరకం అనేది, దాన్ని ఎలా తప్పించుకుంటాం? छोटा सा समस्या आ रहा है करके उस समस्या को बचने के लिए हम झूठ बोलते हैं, एक बड़ा नरक आग का भट्टी आएगा, तब कैसे बच जाएंगे? అది యుగాలు మనం అందులో కాలుతూ ఉంటాం. युगान युग तक हम उस आग की भट्टी में जलता रहेंगे। ఎవరైతే అబద్ధం ఆడుతున్నారు, कोई झूठ बोलता है, చాలా మంది భర్తలు భార్యలతో అబద్ధాలు ఆడుతూ ఉంటారు. कुछ लोग पति पत्नी से झूठ बोलता है, చాలా మంది భార్యలు భర్తతో అబద్ధాలు ఆడుతూ ఉంటారు. कुछ पत्नियां पति से झूठ बोलता रहता है, తల్లిదండ్రులతో పిల్లలు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. माता पिता से बच्चे झूठ बोलते हैं, అలాగే పిల్లలతో తల్లిదండ్రులు అబద్ధాలు ఆడుతూ और ఉంటారు. बच्चों से माता पिता झूठ बोलते हैं। పర్వాలేదులే, సమాధానంగా జరిగిపోతుందిలే అనుకుంటారు. कोई बात नहीं, सब कुछ ठीक चल रहे करके सोचते हैं। కానీ ప్రతి మాటకి లెక్క చెప్పాల్సి ఉంది. हमारे मुंह से निकलने वाले हर एक बात को लेखा देना पड़ेंगे। దేవునికి అసహ్యమైన వాటిని దేవుడు అసలు క్షమించడు తెలుసా? परमेश्वर जो घृणा करता है उसको क्षमा नहीं करेंगे। అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నేను అసహించుకునే ఈ హేయమనే విషయాలు మీతో పంచుకుంటున్నాను. अगर मैं जो घृणा करता हूँ ऐसे बात मैं आपसे बांटता हूँ, ఎందుకంటే మీరు జాగ్రత్త పడాలని. आप लोग सावधान रहना है। స్వభావం, నా సత్యమైన స్వభావం మీలో ఉండాలని. मेरे जैसा स्वभाव आपके अंदर आना है। అది కూడా ఏంటి, సత్యముతో కూడిన స్వభావం. सत्य स्वभाव। పాపముతో అబద్ధంతో కూడిన స్వభావం సాతాను స్వభావం. जो झूठ बोलने वाला स्वभाव शैतान का स्वभाव। కాబట్టి మనమే నిర్ణయించుకుందాం, हम ही आप फैसला करेंगे మనం ఏ స్వభావంలో నిలిచి हम ఉన్నాం. कौन से स्वभाव में है। अभी చూడండి 101వ కీర్తన గ్రంథము 101 भजन संहिता 101 भजन संहिता 7వ వచనంలో చూస్తే और 7वीं वचन में अगर हम देखेगा तो దావీదు తన ఈ విషయంలో మంచి నిబంధన చేసుకుంటున్నాడు. दाऊद महाराजू इस विषय में बहुत वाचा बांधते हैं। అంటే మనం కూడా మన పెదవుల విషయాల్లో చాలా దేవునికి ఆ నిబంధన చేసుకోవాలి. हम भी हमारी ओटों के विषय में परमेश्वर के साथ वाचा बांधना है। ఇక్కడ ఏమంటున్నాడు చూడండి 7వ వచనంలో, यहाँ 7वीं वचन 7 में क्या करता है, మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు. जो छल करता है वो मेरे घर के भीतर ना रहने पाएगा,
जो झूठ बोलता है वो मेरे सामने बना ना रहेगा। అంటే అబద్ధాలు ఆడే వాళ్ళని ఎదురుగా ఉంచుకోవడానికి కూడా ఇష్టపడతలే अगर झूठ बोलने वालों को परमेश्वर के सामने रहने के लिए भी वो इच्छा नहीं रखते। అంటే దావీదు తన ఎదుట అబద్ధికులను ఉంచుకోవడానికి ఇష్టపడతల్లా। दाऊद महाराजू उनके सामने झूठ बोलने वालों को खड़ा होना उनका पसंद नहीं है, ఎలాగో దేవునికి ఇష్టం లేదు, जैसे परमेश्वर को पसंद नहीं है। అసలు ఎదుట ఉండే వాళ్ళలోనే ఆ లక్షణం ఇష్టం లేదని దావీదు చెప్తున్నాడు। अगर दाऊद महाराज कहता है मेरे सामने वाले जो खड़े थे ऐसे लोगों को मैं घृणा करता हूँ, तो దావీదు ఎంత మరి సత్యవంతుడై ఉండాలి కదా। दाऊद कितना सत्य है। మనలో కూడా సత్యం ఉంటే ఏమవుతుంది? हमारे अंदर सच्चाई है तो कैसा होगा? అబద్ధం అనేది మనలో నుండి బయటికి వెళ్ళిపోతుంది। झूठ है हमारे अंदर से बाहर निकल के जाएगी। అప్పుడు కూడా మనం కూడా ఒక నిబంధన చేసుకుంటాం। हम भी एक वाचा बांध देंगे। ఏమని? क्या है? అబద్ధం అనే దానిలో నేను ప్రవేశించను, అబద్ధం మాట్లాడను, झूठ नहीं बोलूंगा, झूठ मेरे अंदर से कभी भी बाहर नहीं निकलेंगे। అబద్ధం ఆడే వాళ్ళతో నేను సహకరించను। जो झूठ बोलता है उसके साथ मैं कभी भी मैं मेल मिलाप नहीं रखूंगा। ఇలాగ మనం కూడా నిబంధన చేసుకోవాలి। हम भी वाचा बांधना है। ఎందుకంటే అలాంటి వారితో మనం స్నేహం చేసామనుకో కొన్ని రోజులకు మనం కూడా అబద్ధికులుగా అయిపోతాం। ऐसे लोगों से हम दोस्ती करेगा तो कुछ दिन के बाद हम भी ऐसे बन जाएंगे। అదే మనం శనివారం కూడా ఒక విషయం విన్నాం। शनिवार को भी हमने कुछ विषय के बारे में सुना है। దేవుడు ఏకైక నిజ సత్య దేవుడు కాబట్టే అబద్ధాన్ని అసహించుకున్నాడు అని విన్నాం। परमेश्वर इकलौता परमेश्वर सच्चा है इसलिए झूठ को घृणा करता है। కానీ చాలా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే कुछ शर्मिंदा करने वाला विषय क्या है? ఇది సామాన్యంగా అందరిలో పనిచేస్తూనే ఉంది అబద్ధం। ये सामान्य तौर पर साधारण तौर पर सब लोगों के अंदर ये झूठ काम कर रहे हैं। ఎందుకంటే హేయమైన విషయం ఏంటంటే इससे ज्यादा असह्यकारी क्या है? విశ్వాసుల్లో కూడా అబద్ధం పనిచేస్తుంది। विश्वासियों के अंदर भी ये झूठ काम कर रहे हैं। అసలు ఆలోచన విచక్షణ జ్ఞానం లేకుండా అబద్ధాలు ఆడేస్తున్నారు। अगर सोच विचार ना करते हुए तुरंत झूठ बोलते हैं। కానీ దాని గురించి పశ్చాత్తాపడుతున్న జాడలు కూడా కనిపించటల్లా। अगर वो जब मैंने झूठ बोला करके पश्चाताप करता है वो भी हमको दिखाई नहीं दे रहे। అందుకే ఒకవేళ ఎవరైనా అబద్ధం ఆడే విషయంలో బలహీనులుగా ఉంటే अगर कोई कमजोर है झूठ बोलने में, ఒక అంతగా ధ్యానం పెట్టలేదేమో ఇప్పటివరకు, इतना ध्यान नहीं रखा अभी तक, అయితే ఇక్కడి నుంచి అయినా अब से అబద్ధం ఆడకుండా ఉండటానికి జాగ్రత్త పడు। अब से ना झूठ बोलने का आप ध्यान रखो। అలాగే అబద్ధాలు ఆడి ఉంటే వాటి విషయంలో దేవుని ఎదుట अगर పశ్చాత్తాపడు। किसी ने झूठ बोला हो आप अभी अभी आप प्रभु से माफी मांगो। ఈ 17వ వచనంలో 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి। 6వ అధ్యాయము 17వ వచనంలో 3 విషయాలు కనిపిస్తున్నాయి। नीति वचन, आइए नीति वचन 6वीं अध्याय और 17వ వచనంలో 17वां यानी 17 वर्सेस में 6 बातें हमको 3 दिखता है। విషయాలు కనిపిస్తున్నాయి। 3 विषय मन दिखता है। ఒకటేమో అహంకార దృష్టి, రెండోది కలలాడు నాలుక, మూడోది నిరపరాధులను చంపు చేతులు। ఒకటేమో घमंड से सेड़ी हुई आंखें, झूठ बोलने वाली जीभ, दूसरा तीसरा निर्दोष का लहू बहाने वाले हाथ। అంటే హత్య చేసే చేతులంటే కూడా దేవునికి అసహ్యము। जो घात करने वाली हाथ से परमेश्वर को बहुत घृणा आता है। హత్య చేసే వాళ్ళు మనలో లేకపోవచ్చు, हम जो हत्या नहीं कर सकते, మనం నిజంగా ఎవరిని హత్య చేసి ఉండకపోవచ్చు, हमने किसी को हत्या नहीं किया। కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు దేనిని హత్యతో సమానంగా పోల్చాడు? यीशु मसीह किस बात को, किस विषय को जो घात का यानी हत्या का बराबर उन्होंने बताया? చూడండి మత్తయి సువార్త मत्ती सुसमाचार से देखेंगे। मत्ती सुसमाचार 5వ అధ్యాయంలో చూస్తే एक बार मत्ती सुसमाचार 5वीं चैप्टर 5 21వ వచనం నుండి కనుక ధ్యానం చేస్తే मत्ती सुसमाचार चैप्टर 5 21 से अगर हम देखेगा तो నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా। तुम सुन चुके हो कि पूर्व काल के लोगों से कहा गया था कि हत्या ना करना। నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును। यहाँ क्या लिखा है?
जो कोई हत्या करेगा वे कचरी का दंड के योग्य होगा, परंतु मैं तुमसे ये कहता हूं, जो कोई अपने भाई पर क्रोध करेगा वे कचरी में दंड के योग्य होगा, और जो कोई अपने भाई को निकम्मा कहेगा वे महासभा के सभा में दंड के योग्य होगा, और जो कोई कहे अरे मूर्ख वो नरक की आग में दंड के योग्य होगा। చూడండి, హత్య అనేది పెద్ద విషయం, మనం చేయలేకపోవచ్చు. हम मर्डर तो हमने नहीं किया कहीं भी, కానీ విశ్వాసుల్లో హత్యకు దాకా తీసుకెళ్లే విషయం ఏంటో అది చెప్తున్నాడు ఇక్కడ. विश्वासी लोगों में हत्या का बराबर की बात क्या है वो कहता है यहाँ 5वीं अध्याय में चैप्टर 5 में 22వ వచనంలో ఏం చెప్తున్నాడు? 22 में क्या कहता है, 22 में क्या कहता है, కోపపడినా, क्या बोलता है, गुस्सा करे, వ్యర్థుడా అని చెప్పినా, अरे मूर्ख बोले ద్రోహి అన్నా కానీ और निकम्मे बोले, ఈ ఖచ్చితంగా హత్యతో సమానం అని చెప్తున్నాడు. ये 3 बातें मर्डर यानी कि हत्या का बराबर है. ఎందుకు? क्यों? కోపం వస్తే నోటితో ఏం మాట్లాడతాం మనకు తెలియదు. हम गुस्सा आने के बाद मुंह से क्या निकलता है हमें पता नहीं. మనం అన్నాం అనుకోండి, అంత కోపంగా మాట్లాడబాకని ఏమంటారు అప్పుడు? हम कहते हैं इतना गुस्सा से बात मत करो करके क्या बोलते हैं, అలా మాట్లాడాలా, ఇలా మాట్లాడాలా, ఎగతాళి చేస్తారు. ఇంకా ऐसा बोलना क्या, वैसे बोलना क्या, मजाक करते हैं. అంటే కోపం వచ్చినా గానీ దాన్ని నియంత్రించుకునే శక్తి మనిషికి కావాలి. अगर गुस्सा आने के बाद भी गुस्सा को कंट्रोल करो. ఆ కోపం వచ్చినప్పుడు ఆ నియంత్రించుకుంటే మనుషులు అనుకుంటారు చేతగాని వాడు అని. अगर गुस्सा आने के बाद हम कंट्रोल करेंगे तो लोग सोचते हैं अरे ये मर्द नहीं है, ఈయన మనిషి కాదు, ఈయన వల్ల ఏం కాదు అని పనికి మాలినోడు అనుకుంటారు. वो इंसान नहीं है, ये निकम्मे है, इसे कुछ नहीं होने वाला है, ये बेकार आदमी करके लोग सोचते करके हम सोचते हैं. కానీ लेकिन మనకు కోపం వస్తే దాన్ని దీర్ఘ శాంతంతో కంట్రోల్ చేసుకోవాలి. अगर हमको गुस्सा आएगा तो धीरज करके हम उसको कंट्रोल में रखना है. ఇతరులకి, అన్యజనులకి అవిశ్వాసం కోపం వస్తుంది. अन्य जातियों को अविश्वासियों को गुस्सा आते हैं, ఆ కోపాన్ని ఆపుకోలేక నోటితో ఏదొస్తే అది అనేస్తారు. वो गुस्सा कंट्रोल ना करते हुए मुंह से जो भी निकलेगा वो बोलना शुरू कर देता है. దానికి ఎదుటి వాడు ప్రతిబింబించి ఇంకేదో అంటాడు. वो सामने वाला और गुस्सा करके प्रेरणा में आके और कुछ बोलेगा. దానికి ఇంకా మనకు ఆక్రోశం ఎక్కువైపోయి अगर हमको और ज्यादा गुस्सा होके ఇంకేం చేసుకోవటం వచ్చి కొట్లాట్లు మొదలైపోతాయి. आपस में मारपीट, लड़ाई झगड़े అందులో ఇంకా పట్టుదల ఎక్కువైపోయి और ज्यादा जिद में आएगा तो ఒకళ్ళొకడు పొడుచుకునైనా एक చంపేసుకునైనా दूसरों చేస్తారు. को और घात भी कर सकते हैं. కాబట్టి అన్నిటికీ మూలం ఈ కోపమే గనుక सबका ये జడు. जड़ गुस्सा है. కాబట్టి కోపం వచ్చినప్పుడు దాన్ని నియంత్రించుకొని మంచిగా నెమ్మదితో మాట్లాడటం నేర్చుకోవాలి. अगर जब गुस्सा आने के बाद गुस्सा को कंट्रोल करके धीरज से समाधान से बातें करो. కొంతమంది అంటారు కోపపడకూడదు అని చెప్పినప్పుడు कुछ लोग कहते हैं भाई गुस्सा मत करो. ఏదో మెంటలోడికి రాదేమో ఈ విషయంలో కోపం, మామూలు వాళ్ళందరూ కోపం వచ్చుద్ది कुछ అంటారు. लोग सुनते हैं यार ये कोई किसी का कोमा में चले गया उसको तो गुस्सा नहीं आएंगे. हाँ, जो मेंटल लोग है उसको गुस्सा नहीं आएंगे. गुस्सा मेंटल गुस्सा आता है, लेकिन कुछ लोगों को बिल्कुल कोमा में चले उसको कुछ होश नहीं होता है. అనుకుంటారు అలాంటి వాళ్ళకే కోపం రాదు కానీ మనిషి అన్నాక కోపం రాకుండా ఎవరు ఉంటారు అంటారు. इंसान को गुस्सा आता है, అది మనం సమర్థించుకుంటాం మన हम కోపాన్ని. अपने आप को तसल्ली करेंगे. అయితే ఇది ఆ హత్య దాకా దారి తీస్తుంది. ये मर्डर यानी कि हत्या तक लेके जाता है. ఒకవేళ మనము చేయకపోవచ్చు కానీ ఎదుటోడి వల్ల మనం చేయించబడతాము. अगर हम नहीं कर सकते हैं, हम तो नादान है, दूसरों के द्वारा करवाएंगे. కాబట్టి అసలు కోపం అనేది ఉండకూడదు. इसलिए गुस्सा नहीं होना चाहिए. అది వచ్చిందంటే గనుక అది హత్యతో సమానంగా మారిపోతుంది. अगर वो आएगा तो हत्या का बराबर वहां तक रास्ता निकाले. అందుకే సామెతల గ్రంథం 1:16 అంటాడు, अगर इसलिए नीति वचन 1:16 में कहता है, అలాంటి వారు 1:16 में कहता है, కీడు చేయటకై వారి పాదములు పరిగెత్తును, హత్య చేయటకై వారు త్వరపడుదురు. क्यों हत्या करने के वो पूर्ति करते हैं और वे बुराई की करने के दौड़ते हैं. అయితే అలాంటి వారి విషయంలో నువ్వు గనక ఇతరుల ప్రాణం తీసావంటే నువ్వు ఖచ్చితంగా దోషివే అని వాక్యం చెప్తుంది. ऐसे लोगों को दूसरों को हत्या करने की बराबर हो जाएंगे, आप दोषी ठहराएंगे. కాబట్టి చూడండి, ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయంలో చూస్తే व्यवस्था विवरण 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే 19 व्यवस्था विवरण 19
10 ప్రాణము తీసిన దస్త. దోషము నీ మీద మోపబడకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణమును తీయకుండవలెను. हाँ 19:10 में ये बात लिखा है, एक बार ध्यान से हम सुनेंगे। हाँ 19:10, इसलिए कि तेरे उस देश में जो तेरा परमेश्वर यहोवा तेरा निज भाग करके देता है, किसी निर्दोषी का खून ना बहाया जाए और उसका दोष तुझ पर ना लगे। అంటే నిర్దోషిని చంపొద్దు అన్నాడు కానీ దోషులను చంపొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. हम सोचते हैं और निर्दोषी को नहीं मारना है और दोषी को मार सकते हैं। అయితే దోషులు చంపటానికి చట్టాలు ఉన్నాయి. दोषी को मारने के लिए और उनके ऊपर कुछ शिक्षा देने के लिए कानून है। కాబట్టి మనం ఎదుటి వారి ప్రాణాలు తీసే విషయం మన చేతుల్లో తీసుకోకూడదు. दूसरों को हत्या करना बिल्कुल सख्त मना है परमेश्वर तौर पर से। కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ముందు కోపాన్ని నియంత్రించుకోవాలి. अगर इस विषय में तू समाधान शांति तेरे अंदर होने के लिए सावधान रहना पड़ेगा। గొడవలను పెంచుకోకుండా చూసుకోవడానికి జాగ్రత్త పడాలి. लड़ाई झगड़े नहीं बढ़ने के लिए तू आप अपने आप को सावधान करो। దేవుడు మనల్ని నమ్మకస్తులుగా ఉండటానికి పిలుచుకున్నాడు. परमेश्वर हमको किस लिए बुलाया? भरोसामंद रहने के लिए बुलाया। అంటే మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలుచుకున్నాడు. हमको पवित्र रहने के लिए बुलाया। ఆయన ఎలాంటి పరిశుద్ధుడు అలాంటి పరిశుద్ధులుగా ఉండటానికే మీకు దేవుడు ఎవరు అనేది తెలియపరిచాడు. अगर परमेश्वर कैसे पवित्र है, हम भी ऐसे पवित्र होने के लिए परमेश्वर हमको बुलाया। కాబట్టి దేవుడు ఎవరు ఏ తెలుసుకున్న మనము अगर परमेश्वर कौन है, क्या है करके हमने जान लिया, సో మనం ఎలా ఉండాలి? हम कैसे रहना है? ఇలాంటి ఉద్రేకమైన విషయాల్లో పాల్గొనే వారిగా ఉండకూడదు. हम ज्यादा गुस्सादार करने वालों से साथ नहीं रहना चाहिए। అలా మనం కూడా కోపగించుకునే వారిగా ఉండకూడదు. ऐसे हम भी गुस्सा करने वाला नहीं बनना है। ఎందుకంటే ప్రతి దాని వెనుక ఒక ఆలోచన మనకు రావాలి. अगर हर एक विषय के पीछे एक विचार है करके हमने सोचना है। మన కోపాలు నెరవేర్చుకొని మన మనసులోని ఉద్రేకాలు నెరవేర్చుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న ఆ కళ చెదిరిపోతుంది. हम गुस्सा करेंगे, हम ज्यादा क्रोध करेंगे, हम इस विषय में कंट्रोल नहीं करेगा तो हम स्वर्ग राज्य में हम नहीं जा सकते। కాబట్టి ఒక్క విషయం జ్ఞాపకం ఉంటే గనుక వీటిని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. एक विषय में तू कंट्रोल रखेगा तो हम परमेश्वर नजर में अच्छा बन जाएंगे। కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు యెషయా గ్రంథము यशाया का पुस्तक निकाल दीजिए। 1వ అధ్యాయము यशाया का पुस्तक चैप्टर 1 21వ వచనం చూస్తే 21 वचन में से 21, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. देखो 21 है ना? ఆ 21 మొదటి అధ్యాయము 21వ వచనము. हाँ, यशाया का पुस्तक 1:21 में लिखा है, जो नगरी संती साध्वी थी ये कैसे ये विचारनी हो गई, वे न्याय से भरी थी और उसमें धार्मिकता पाया जाता था, परंतु अब उसमें हत्यारा ही पाए जाते हैं। మనం నమ్మకస్తులుగా దేవుని దగ్గరకు వచ్చి हम परमेश्वर के पास भरोसा मान रखते हैं, పరిపూర్ణంగా పరిశుద్ధులు అవ్వడానికి వచ్చి परिपूर्ण रूप में पवित्र होने के लिए आया है। చాలా విషయాల్ని వదిలిపెట్టుకున్నాం. कई विषयों को हमने छोड़ दिया। దేవునికి అసహ్యమైన ఎన్ని విడిచిపెట్టుకున్నాం. परमेश्वर का जो घृणित है वो सब कुछ हमने छोड़ दिया। కానీ రాను రాను అంటే విశ్వాసం పొందిన మొదటి దినాల్లో ఉన్న లక్షణాలు రాను రాను దిగజారిపోతూ जो पहले हम विश्वास में बहुत अच्छे जिद्दे रहते अच्छे रखते हैं, वो धीरे धीरे प्रभु से दूर होते हुए एक लक्षण तो दोबारा हमारे अंदर आएंगे। ఎలాంటి లక్షణాలు వచ్చినాయి? कैसा लक्षण आएगा? అప్పుడు న్యాయంతో ఉన్న వాళ్ళమే, पहले हम बहुत न्याय करते थे, न्याय से रहते थे, అలాగా నీతితో నడిచే వాళ్ళమే, अच्छे धार्मिकता से रहते थे। ఇప్పుడు ఎలా ఉన్నది మన హృదయం? कैसे है हमारे हृदय? నరహంతకులు కాపురం ఉండేలాగానే అయిపోయింది. हत्यारे हमारे अंदर निवास करते हैं, అంటే సాతానుడు మనలో నివసించే విధంగా ఉండిపోయాం. शैतान हमारे अंदर निवास करते हैं। యోహాను సువార్త 8:44లో ఈ విషయాన్ని చెప్తున్నాడు. यूहन्ना सुसमाचार 8:44 में इस बात को
कहते हैं, అబద్ధికుడు అన్న అక్కడే చెప్తున్నాడు ఆ సాతాను నరహంతకుడు అని కూడా. वहां कहता है शैतान हत्या। एक हत्यारा है। కాబట్టి ఆ లక్షణాలు మన హృదయంలో ఉండకూడదు. उस लक्षण हमारे अंदर नहीं होना चाहिए। ఒకప్పుడు దేవుని చిత్తములో పరిశుద్ధుల అవ్వాలని వచ్చిన మనము అదే లక్ష్యాన్ని గురిగా పెట్టుకుని నడవాలి కానీ మరలా లోకం వైపుకి వెళ్ళిపోకూడదు. दोबारा संसार में नहीं जाना है। అందుకే हमने इसलिए प्रभु के पास आया है पवित्र बनने के लिए। అందుకే చూడండి ఆఖరిగా 59వ అధ్యాయము యెషయా గ్రంథము यशायाह 59 58 59వ అధ్యాయము यशायाह 58 59 59 7వ వచనంలో చూస్తే 7वें वचन में क्या लिखा है? 59 7वें వారి वचन। కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకములైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. 7వ వచనం 7वें वचन 7 ये बुराई करने को दौड़ते हैं और निर्दोष की हत्या करने को तत्पर रखते हैं। उनकी युक्तियां व्यर्थ है, उजाड़ और विनाश ही उनकी मार्ग में है। పాపము ఎవరిలో అయితే ఉంటుందో पाप किसके अंदर है? వాళ్ళు ఎంత ఘోర పాప అంటే హత్య చేయటానికి కూడా సంసిద్ధం అవుతారు. वो हत्या करने के भी तैयार हो जाएगी। అందుకే అంటున్నాడు इसलिए कहते हैं వారి తలంపులు పాపహేతుకములైన తలంపులు. उनका विचार है बहुत ही पाप से भरे रहते हैं। వాళ్ళు పాడును నాశనమును వాళ్ళకి త్రోవల్లో ఉన్నాయి అంటున్నాడు. उनके अंदर क्या है? विनाश और उजाड़ है। అంటే ఎవరిలోనైతే దేవుని చిత్తానుసారమైన పరిశుద్ధత లేదో किसी के अंदर परमेश्वर की पवित्रता का वो विचार नहीं है। ఎలాగ ఇక్కడ మనం 16వ వచనంలో చెప్పుకున్నట్లుగా 7 దేవునికి హేయమైన కార్యాలు నివసించి ఉన్నాయో, और हम नीति वचन में 6वें अध्याय 16 में कहा 7 उनके अंदर निवास करते हैं। ఏ దేవునికి అసహ్యమైనవి वो 7 बातें परमेश्वर का घृण करने वाली बात है। వాళ్ళ త్రోవలో పాడును నాశనమును ఉండేయంట. उनके मार्ग में विनाश और उजाड़ा है। కాబట్టి మనం నాశనాన్ని కోరుకుంటున్నామా లేక ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నామా? इसलिए हम आशीर्वाद पाते हैं या विनाश के लिए जाते हैं? ఆలోచన చేసుకుందాం. आप विचार करेंगे। ఇక రాబోయే విషయాల్లో మరలా సమయం కుదిరినప్పుడు ధ్యానం చేసుకుందాం. आने वाले और भी कुछ विषय है, परमेश्वर को घृणा है वो हमारे अंदर नहीं होना चाहिए करके अगली और हम एपिसोड में हम देख लेंगे। రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटा सा प्रार्थना। పరిశుద్ధుడైన తండ్రి నీ పాదాలకు వందనాలు. पवित्र परमेश्वर आपके पांव के तले हमको धन्यवाद करते हैं। ప్రభా నువ్వు సత్యవంతుడై ఉండి आप सच्चाई है प्रभु। మమ్మల్ని కూడా సత్యవంతులుగా మార్చాలని ఆశపడ్డ దేవుడు. हमको भी सत्य मार्ग में चलने के लिए आशा रखते हैं। అందుకే యేసుక్రీస్తు ప్రభువులు మా కోసం అనుగ్రహించారు, మీకు స్తోత్రం. इसलिए यीशु मसीह को हमारे लिए भेजा, आपको धन्यवाद। ప్రభా యేసు రక్తంలో కడుగబడిన మేమందరం కూడా यीशु मसीह में जो खून में प्रभु धुली गए हम सब, మాలో అబద్ధము పని చేయకుండా సహాయం చేయండి. हमारे अंदर झूठ काम नहीं करेंगे प्रभु। అలాగే హత్యకు దారి తీసే తలంపులు కానీ కోపము కానీ లేకుండా సహాయం చేయండి. ऐसा हत्या को रास्ता निकालने वाले झूठ, क्रोध, ईर्ष्या वो नहीं होना चाहिए। ప్రభా నీ పరిశుద్ధతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. आपकी पवित्रता से हमको पवित्र बनने के लिए कोशिश किया और आशीर्वाद करे। అలాగే సాతాను శోధనలో పడకుండా కృప చూపండి. शैतान के कार्य में ना जाने के लिए आपका कृपा हमारे ऊपर दिखाइए। మేము ఉంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటానికి हम ये लक्ष्य में आए हैं, उस लक्ष्य को प्राप्त करने के लिए పరిశుద్ధాత్ముడా మీరు మాకు తోడుగా ఉండి पवित्र आत्मा हमारे साथ रहे। మీకు హేయమైన కార్యాల నుండి మేము తప్పించుకోవడానికి సహాయం आपके చేయండి. घृणा का कार्य को हम बचने के लिए प्रभु मदद कीजिए। యేసు నామములో అడిగి వేడుకొని यीशु के नाम ప్రార్థిస్తున్నాం से తండ్రి. प्रार्थना करते। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युग तक सदा काल इम्मानुएल बन के प्रभु हमारे परिवार के साथ हमेशा रहे। ఆమేన్ आमीन। ఆమేన్. तो